నమస్తే, వెల్కమ్ టు 690 టీవీ న్యూస్. నా పేరు జయంతి రాణి. బులెటిన్స్లో ముందు హెడ్లైన్స్. పద్మారెడ్డి హఠాత్ మరణం ఆయన కుటుంబ సభ్యులకు తీరని లోటు. బీజేపీ నేత కుటుంబ సభ్యులను పరామర్శించిన త్రిపుర గవర్నర్. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోగి బంధువుల ఆందోళన. ఆసుపత్రి అపరిశుభ్రతపై సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేసిన బాధితులు. మెయినాబాద్ మండలం ఎన్కేపల్లి భూ సేకరణ బాధితులను ఆందోళన. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలన్న బీఆర్ఎస్ నేతలు. వ్యవసాయం లాభసాటి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, దివంగత బీజేపీ నేత పద్మారెడ్డి కుటుంబ సభ్యులను త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి నాచారంలోని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పద్మారెడ్డి భారతీయ జనతా పార్టీ పాత కార్యకర్తని. నేను పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన సందర్భాల్లో కన్వీనర్గా ఉండి పార్టీ కోసం పనిచేసిన గొప్ప నాయకుడు, నాకు చాలా ఆప్తుడు అన్నారు. పద్మారెడ్డి హఠాత్ మరణం ఆయన కుటుంబ సభ్యులకు తీరని లోటని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. భారతీయ జనతా పార్టీ చాలా పాత కార్యకర్త. నేను ఇక్కడ కంటెస్ట్ చేసినప్పుడు ఈ నియోజకవర్గం కన్వీనర్గా ఉండి నా యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో బాగా పనిచేసినటువంటి వ్యక్తి, నాకు చాలా ఆప్తుడు. వారు పరంపరించినారనేటువంటి విషయాన్ని తెలిసి ఆ రోజే మాట్లాడడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు వారి యొక్క కుటుంబ సభ్యుల్ని నాకు బాగా తెలుసు కాబట్టి వారిని కలవటానికి ఈరోజు రావటం జరిగింది. వారి యొక్క ఆత్మకి శాంతి చెందాలని. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రూమ్ వద్ద రోగి బంధువులు ఆందోళన చేశారు. బాత్రూంలు శుభ్రం చేయకపోవడం, బయో వేస్ట్ క్లీన్ చేయకపోవడం, నీరు రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. నీరు లేకుండా, పరిసరాలు శుభ్రం లేకుంటే అప్పుడే పుట్టిన చిన్నారుల నుండి గర్భిణీ స్త్రీల వరకు కొత్త రోగులకు గురయ్యే అవకాశం ఉందని వాపోయారు. సొంత డబ్బులతో బయట నుండి నీరు కొనుక్కోవాల్సి వస్తుందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో సూపరింటెండెంట్ రూమ్ వద్ద ఆందోళన చేయడంతో సంబంధిత అధికారులు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అన్నా ఏంటి తాగే నీళ్ళు అయ్యి బాత్రూంలో నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు, ఏంగా చెప్పు. లోపల లేవా నీళ్ళు? మీరు ఎన్ని రోజులు అయింది వచ్చి? 5 రోజులు. ఏ రోజైనా పిల్లగాడు బాబా అసలు అవసరపడుతున్నారు. ఈ కనిపిల్లగాళ్ళు వాళ్ళు అసలు ఎటు బాత్రూమ్ నడిచేది కూడా కాదు. బాత్రూంలో పోవాలంటే మరి తాగడానికి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు? ఇప్పుడు కొనుక్కోవాలి. ఇప్పుడు డబ్బులు పెట్టి పిల్లగాళ్ళు ఇప్పుడు పెద్ద చేశారుగా, వాళ్ళు ఎట్ట చేసుకోవాలి? ఇప్పుడు బాత్రూమ్ లేదు, బాత్రూమ్ లేదు, చేసిపోదామని నీళ్ళు లేవు. పేషెంట్లు ఎట్లా మరి? అసలు ఎట్లా అదే ఇబ్బంది పడుతున్నాయి ఇప్పుడు. నువ్వు కూడా ఇబ్బంది పడుతున్నా సార్.
నీళ్ళకి ఇబ్బంది, చాలా ఇబ్బంది. లోన మరుగుదొడ్లు కూడా సరే పేషెంట్ మా బిడ్డ సార్ దేనికి వచ్చారు? డెలివరీ వాళ్ళు దానిలో ఉన్నాం. ఇవాళ నిన్న ఇవాళ నీళ్ళు సరిగా లేవు, వాళ్ళ ఘోరంగా ఉండేది. బాత్రూమ్ కానీ ఏదైనా మరీ ఇబ్బంది లేదు. నీళ్ళు కొనుక్కోవాలన్నా ఇబ్బంది. బయటికి పోవాలంటే ఒక బకెట్ కొనాలంటే 50 రూపాయలు నీళ్ళు. అట్లా కొనాలన్నా ఇబ్బంది. క్యాంటీన్లో పోయి కొనాలంటే నీళ్ళే. బాటిల్ కొనాలన్నా 50 రూపాయలు అవుతున్నాయి సార్. మరి మేము మా పరిస్థితి బాత్రూమ్ బయట నుంచి కొనుక్కోవటం సార్. కొనుక్కొని రావటం, బయట కొనుక్కొని రావడం నీళ్ళు. కొనుక్కోవాలంటే ఈ మొత్తం ఆయనకి మాకు అది మా పరిస్థితి. చేసినా లేదా పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వాంతులు అయ్యి నీళ్ళు 10 రూపాయలు నీళ్ళు కోసం కర్మ బాగాలేకనే ఈడికి వచ్చింది. మొన్న పెట్టుకోలేకనే ఈడికి వచ్చినాం. వచ్చి కొత్త రాగాలు తెచ్చుకోవడానికి వచ్చారు. ఈడికి ప్రతి ఒక్కరు డబ్బులు అడిగేటోళ్ళు. అక్కడ పోతేనేమో క్యాంటీన్ దగ్గర పోతే బట్టలు ఉతకడానికి వాళ్ళు ఒక జతకు 10 రూపాయలు 50 రూపాయలు ఎంత బట్టలు తీసుకుంటారు. ఉతుక్కోవాలంటే 20 రూపాయలు, వీళ్ళు బండి పెట్టాలంటే వాళ్ళకి 10 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రతిదీ డబ్బులే. లోపల అడుగుతున్నారు. అసలు లోపల పరిస్థితి 3 రోజుల నుంచి ఘోరమైన పరిస్థితి ఉంది. నీళ్ళు అసలు బంద్ మా వాళ్ళు ఉండేది బాత్రూమ్ పక్కనే. ఆ స్మెల్ వస్తుంది కదా, మామూలు కాదన్న అసలు ఘోరమైన పరిస్థితి. చెప్పన్న. నిన్నటి నుంచి ఇక్కడ పరిస్థితి ఘోరంగా ఉందన్న. వాటర్ స్పెషాలిటీ లేదు, ఏమీ లేదు. ఎవరు చూసినా డబ్బులు అడుగుతున్నారు. పార్కింగ్ ప్లేస్లో చూసినా బాత్రూంలో లేవు. ఇప్పుడు అసలు ఎక్కడ చూసినా తాగడానికి కూడా లేకుండా అయిపోతుంది. బాత్రూంలో లేదు, ఎక్కడ లేదు. బయట బట్టలు ఉతుకోవడానికి వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు క్యాంటీన్ దగ్గర. ఒక బకెట్ వాటర్ డబ్బులు పెట్టి తీసుకొని మన బొచ్చలు కిచ్చెలు తినే బొచ్చలు అవి తాగడానికి లేదు. బయట నుంచి తీసుకొస్తాం. పేషెంట్కి ఎట్లా? పేషెంట్కి బయట నుంచి తీసుకొని పెడుతున్నాం వాళ్ళకు. పరిస్థితి ఘోరంగా ఉంది. ఆ బాత్రూమ్ పక్కన మేము ఉండేది. అదేనండి. అక్కడ వాసన బాగా వస్తుందని ఇక బయటకు వచ్చేస్తున్నాం. ఇదంతా చెత్త చెదారం, గలీజు వ్యవహారం బాగలేదు అసలు. మామూలు దూరం కాదు. 3 రోజుల నుంచి మేము ఉండేది 10 రోజులు మేము ఇక్కడ ఉండి ఇంకా 2-3 రోజులు ఉండాలంటారు. ఇదే పరిస్థితి ఉంటే పేషెంట్లకు ఇబ్బంది, చిన్నపిల్లలకు ఇబ్బంది. ఏంది పట్టించుకునే నాదుడే లేడా ఇక్కడ. ఓకే. నా ఒక్కదానికి సరే సార్, అది నిజమే. మీరు అన్నది బాగుంది సార్, రీజన్ బాగుంది. మా అక్కడ కోసం మూసారు. చేసి జనాన్ని ఇబ్బంది పెట్టాను సార్. హాస్పిటల్ ఒక నిమిషం చూడండి సార్. ఆడ మాది మీకు ఇబ్బంది పడవచ్చు. కిలోమీటర్ దూరం వచ్చింది. ఇబ్బంది కనిపించు. మీ పడే మాట చూడండి సార్ ఒకసారి. రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం ఎన్కేపల్లి గ్రామ పరిధిలోని 99 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. తమకు జీవనాధారమైన పొలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకొని మరో చోట భూసేకరణ చేపట్టాలని కోరుతున్నారు. బాధితులకు అండగా బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. రాష్ట్రంలో గత 18 నెలల నుండి చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఏ వర్గం వాళ్ళైనా ఏదో ఒక రకమైన బాధ ఈ ప్రభుత్వం నుండి పడుతున్న విషయాన్ని మనందరం గమనిస్తున్నాం. కొన్ని రోజులేమో మూసి అన్నారు. మూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఎట్లా గుంజేసినో మనం చూస్తున్నాం. కొన్ని రోజులేమో ఇప్పటికీ కూడా కొన్ని రోజులు చూస్తూ ఉన్నాం. ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళు పేదవాళ్ళనంతా కూడా లాగేస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని రోజుల ముందు జరిగితే లగచర్ల లాంటి సంఘటన. అవసరం లేకున్నా భూములను అక్వైర్ చేయాలనే ఆలోచనతోని ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి ఈరోజు ఫార్మాసిటీ పేరు మీద 14,000 ఎకరాలు వాళ్ళ చేతుల్లో ఉన్నా కూడా ఫార్మాసిటీకి ఉన్న భూమిని కాకుండా అక్కడ మహేష్ కందుకూరు ఇబ్రాహీంపట్నంలో కూడా మళ్ళీ ఒక 3,000 ఎకరాల ల్యాండ్ని అక్వైర్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఎందుకు చేస్తున్నారంటే ఏమీ చెప్పరు. నిజంగా అక్కడ బాధితులు ఎవరంటే ఫార్మా ల్యాండ్కి 4-5 రోడ్లు ఉన్నా కూడా మళ్ళీ ఒక రోడ్డు కావాలి కొత్తది అని ఎవరి కోసం వేస్తుందో తెలియదు. కొత్త రోడ్డు కావాలని 1000 ఎకరాల భూమిని అక్వైర్ చేస్తూ ఉంటే ఆ భూములలో చూస్తూ ఉంటే చిన్న సన్నకారు రైతులే ఎకరా భూమి 2 ఎకరాల భూమి ఉన్న పేదవాళ్ళు SC ST BCలు ఎక్కువ ఉన్న భూములను తీసుకుంటా ఉన్నారు. ఇంకా ఒక సైడ్ గద్వాల సైడ్ పోతే
నిన్న చూస్తున్నాం అక్కడ రైతులందరూ కూడా మా భూములు మేము ఇయ్యము, మేము దీని మీదే ఉంటున్నాము, ఇదే మాకు బతుకు తెరవని అరుగుతుంటే లాఠీ చార్జ్ చేసి నిర్దాక్షిణంగా ఆ భూములను వాళ్ళకి అప్పచెప్పాలని, ఇథనాల్ ఫ్యాక్టరీకి అప్పచెప్పాలనే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. నిన్న మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే ఇచ్చున్నామంటే క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేసి వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వండి. అది చేత కాకుండా ఏదో ఒక రకంగా నెపం నెట్టి రైతుల దగ్గరికి వెళ్ళి భూమి లాక్కోవాలని నిన్న 40 మంది రైతుల మీద, గద్వాల్లో నిన్న 40 మంది రైతుల మీద కేసులు పెట్టి లాఠీ చార్జ్ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి జైల్లో పెట్టున్నారు. లగచెర్లలో చూస్తున్నాం, లగచెర్లలో కూడా అవసరం లేకపోయినా ఆ భూములను అక్వైర్ చేస్తే అక్కడున్న రైతులను చూస్తే అయితే గిరిజనులు అందరూ కూడా, అందరు ఎస్టీ సోదరులు, ఎకరాలు 2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మేము భూమి ఇవ్వమని ఆ రోజున్న ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్లకు చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టేసి, ఇండ్లలోకి పోయి లేడీస్ని కూడా కొట్టేసి కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించిన సందర్భం చూస్తున్నాం. కానీ లగచెర్లలో ఉన్న మహిళా సోదరిమణులందరూ, అక్క చెల్లెలందరూ ఢిల్లీ దాకా పోయి పోరాటం చేస్తున్నారు. మేము ఇవ్వము ఈ భూములు, మా భూములు మాకే కావాలి అని గట్టిగా పోరాటం చేసే సందర్భం చూస్తున్నాం. వారం రోజుల కిందట సంగారెడ్డిలో చూస్తున్నాం. మొన్న మనం మోయినాబాద్ ఎన్కేపల్లి గ్రామంలో నాకు తెలిసి నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి, ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పటి నుండి చూస్తున్నాం. వాళ్ళ భూములు వాళ్ళు దున్నుకుంటుండ్రి, పంటలు వేసుకుంటుండ్రి. సంవత్సరానికి ఒకటే పంట వాళ్ళకి వండేది, వానాకాలం పంట మాత్రమే. ఆ వానాకాలం పంట పండించాలంటే కూడా పెట్టుబడి పెట్టి దున్నుకొని పంటలు పండించుకోవాలి. అట్లాంటి సందర్భంలో ఉన్నోళ్ళు దున్నుకుంటుండ్రి, పంటలు వేసుకుంటుండ్రి. ఒక సంవత్సరం పడ వేసుకున్నారు, 2వ సంవత్సరం దున్నుకుంటుండ్రి, మళ్ళీ ఇంత పంట వేసుకుంటుండ్రి, ఆకుకూరలు వేసుకుంటుండ్రి, ఏదో ఒకటి వేసుకొని, జొన్న వేసుకుంటుండ్రి, ఏదో ఒకటి వేసుకొని వాళ్ళ జీవనోపాధికి ఉపాధిగా ఉండేది. ఒక 100 ఎకరాల పైచిలకు భూమిని ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా అందరి దగ్గర 2 ఎకరాలు 1 ఎకరా భూమి ఉన్నది. కానీ ఈరోజు కొత్తగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గోశాల కడతాము, ఈ గోశాలకి ఇస్తాము, 100 ఎకరాలు మీరు ఖాళీ చేయాలా, మీరు విత్తనాలు వేసుకున్నా కూడా మొలకలు ఎత్తినా కూడా మీ భూముల మీదకి మీరు పోవద్దు, దున్నుకోవాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడు కరెక్ట్గా టైం పొలం దున్నుకోవడానికి, దున్నుకోవాల్సిన కూడా ఎవరు పొలం మీదకి పోవద్దు అని చెప్పి ఆంక్షలు పెడుతూ పోలీసు వాళ్ళని పెట్టి ఇక్కడ పహారా పెట్టేసి ఇక్కడున్న రైతులను ఆ భూమి మీదకి పోనివ్వట్లేదు అనే విషయాన్ని మొన్న 3 days బ్యాక్ మా అక్క చెల్లెళ్ళందరూ, మా అన్నదమ్ములందరూ అధికారులు వస్తే గట్టిగా నిలదీసి మేము ఇయ్యం, ఈ భూములు మా భూములు మాకే కావాలి అని గట్టిగా అడుగుతున్న సందర్భంలో కేసీఆర్ గారు వెరిఫై చేశారు ఏం జరుగుతుందో, అసలు మల్లాడ భూమి ఎందుకు తీసుకుంటున్నారని. నిజంగానే వీళ్ళకి భూమి కావాలంటే ఇదే మోయినాబాద్లో దాదాపుగా 1000 ఎకరాల పిఓటీ ల్యాండ్ ఉంది. ఆ రోజు దిల్కి ఇచ్చిన ల్యాండ్స్ ఉన్నాయి, తీసుకోండి. ఆ దిల్కి ఇచ్చిన భూములలోకి వెళ్ళి తీసుకొని 100 ఎకరాలు ఇవ్వండి. మళ్ళీ ఈరోజు పేద రైతులను ఎందుకు కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వము? ఒకసారి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు గోశాలకు సంబంధించి కోకాపేటలో 200 ఎకరాలు ఉంటుంది, 200 ఎకరాల గోశాల అక్కడ ఉంది. మళ్ళీ గోశాలకు ఎందుకు ఇస్తున్నారు అనేది ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి. పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజుకొని ఆవులకు ఇస్తున్నామని, గోశాలకు ఇస్తున్నామని ఏదైతే చెప్తున్నారో, ఈ పేదవాళ్ళ ఆ గోవులకు కూడా ప్రశాంతంగా ఉండలేవు ఇక్కడ. కాబట్టి ఎవరైతే గోశాలకు అడుగుతున్నారో, గోశాలకు సంబంధించిన కోకాపేటలో ఉన్న సోదరులు కావచ్చు. విజయనగరం జిల్లా జగపతి నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం 80% రైతుతో అగ్రికల్చర్ డ్రోన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటూ వ్యవసాయ లాభసాటి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈరోజు వరి పండే కాకుండా ఇంకా ఆధునిక పంట తీసుకొచ్చి ఏ రకంగా రైతులకి ఆదాయం ఇంకా పెంచే దశ ఏం చేస్తే బాగుంటుందని కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే మనం వరి పండిస్తున్నాం, వరి పండించిన కొన్ని ఇబ్బందుల వల్ల కొంతమంది రైతులు నష్టపోతున్నారు. అలాంటి నష్టం కూడా రాకూడదు. ప్రతి రైతు వాళ్ళ కష్టం నిలబడే దశగా వాళ్ళకి ఆదాయం వచ్చే పరిస్థితి కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పెద్ద ఎత్తున ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఏవైతే బాగుంటుంది అని చెప్పి సాయిల్ టెస్టింగ్ కూడా చేయించడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా సాయిల్ టెస్టింగ్
మనం చూస్తున్నాం. సాయిల్ టెస్టింగ్ అనేది ప్రతి గ్రామంలో కూడా చేయించి ఆ గ్రామానికి తగ్గినటువంటి ఏది పండిస్తే బాగుంటుందని కూడా ఎక్సైజ్ చేయమని ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి గైడెన్స్ ఇస్తున్నారంటే ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్న సంగతి కూడా ఈరోజు గమనించాలని తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఈరోజు టెక్నాలజీని కూడా మనం అడాప్ట్ చేసుకోవాలి. ఈరోజు లేబర్కి రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది, లేబర్ దొరకడం కొంచెం ఇబ్బంది అవుతుంది, లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకే టెక్నాలజీ కూడా తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఈరోజు ఈ డ్రోన్ మెషిన్ ఉంది. ఈ డ్రోన్ మెషిన్ కి 80% రాయితీ కల్పించి ఎవరైతే డ్రోన్ వినియోగించుకుంటారో వారికి 80% రాయితీ కల్పించి అది రెండుకి తిప్పే అవకాశం కూడా కల్పిస్తున్నారంటే ఖచ్చితంగా అది కూడా అభినందించాలి. ఎందుకంటే ఈరోజు స్ప్రేయింగ్ అనేది పెస్టిసైడ్ స్ప్రేయింగ్ అనేది కూడా ఈ డ్రోన్ చేస్తుంది. అయితే దీంట్లో గమనించాల్సింది ఏంటంటే పెస్టిసైడ్ ని కరెక్ట్ మెజర్ లో పంపిణీ చేయడం కాకుండా పెస్టిసైడ్ తాలూకా వినియోగం కూడా తగ్గుతుంది. మనం చేతితో వేసేటప్పుడు ఎక్కువగా స్ప్రేయింగ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఒక చోట పంటలకి పెస్టిసైడ్ ఎక్కువ అవుతుంది, దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ఈ డ్రోన్ ఉపయోగించడం వల్ల పెస్టిసైడ్ కి మందులు కూడా కరెక్ట్ గా వెళ్ళి క్రాప్ కూడా మంచి ఆరోగ్యకరంగా తయారయ్యే పరిస్థితి కూడా ఈ టెక్నాలజీలో వచ్చింది. మరి అంతేకాకుండా దీన్ని రెంటల్ చెప్పడం వల్ల ఒక మనిషి లేబర్ ఖర్చు కూడా మనకి ఆ సగం వ్యక్తికి అయ్యే పరిస్థితి కూడా ఈరోజు ఈ టెక్నాలజీ వాడడం వల్ల వస్తుంది. అయితే ఈ మెషిన్ సుమారు 10 లక్షల రూపాయలు, కానీ 2 లక్షలు అంటే 80% 8 లక్షల రూపాయలు రాయితీ మీద ఇచ్చి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు ఎవరైతే రైతులు ముందుకు వస్తారో ఆ సిహెచ్సి గ్రూపులకు ఇవ్వడం జరుగుతుంది. ఆ సిహెచ్సి గ్రూపులు కూడా దీని గ్రామంలో కానీ మండలాల్లో కానీ ఎవరికైతే రైతులు స్ప్రేయింగ్ కావాలో వాళ్ళకి 300-400 రూపాయలు ఒక ఎకరానికి తీసుకొని స్ప్రేయింగ్ చేయడం కూడా జరుగుతుందంటే తిరుమల లడ్డీ కల్తీ వ్యవహారంతో ఎంత పెద్దవారైనా శిక్ష అమలు చేయాలంటూ తిరుపతి జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ కోరారు. అన్ని వ్యవస్థలను ధర్మారెడ్డి శాసిస్తూ చక్రాధిపత్యం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో అధికారులు వెంటనే స్పందించి ధర్మారెడ్డిని అరెస్టు చేయాలంటూ ఆయన అన్నారు. లడ్డులో ఏమాత్రం నెయ్యి లేకుండా కొన్ని రకాల పదార్థాలతో తయారు చేశారని ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత 6 నెలల క్రితం మనకు ఒక విషయం వెలుగు చూసాం. ఏంటంటే అది లడ్డు కల్తీ, లడ్డులో నెయ్యి కల్తీ అని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ మారిన వెంటనే ఈ మాట చెప్పింది ఎవరో రోడ్లో పోయి దానయ్య చెప్పలా, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు లడ్డు కల్తీ జరిగిందనేసి. తర్వాత ఈ విషయాన్నే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు స్వయాన తిరుమలకి పాదయాత్ర చేసి ఇక్కడ ఒక బహిరంగ మీటింగ్ పెట్టి సనాతన ధర్మంలో భాగంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కానీ హిందువుల భక్తులు కానీ బాధపడితే మాత్రం చూస్తూ ఊరుకోమని ఖచ్చితంగా చెప్పిన విధంగా జరిగింది. ఇవన్నీ చూసాం ఈ ఎపిసోడ్ అంతా. దీనిపైన సిట్ విచారణ మొదలైంది. సిట్ విచారణలో నిన్న మనం చూసుకుంటాం అన్ని పేపర్లు, ప్రముఖ పేపర్లు, అందులో ఫస్ట్ పేజీలో ఆర్టికల్ వచ్చింది అసలు లడ్డూల్లో నెయ్యే లేదు అనేసి. ఎంత బాధాకర విషయం అంటే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు దేశంలో అందరూ. అదేదో సామెత ఉంది ఒకప్పట్లో, పులిహారలో పులి ఉండదంట, ఇక్కడ లడ్డు నెయ్యే లేదు. నెయ్యి ఎలా వచ్చింది అర్థం కాదు. మనం కల్తీ పాలు చూసాం, కల్తీ నెయ్యి చూసుంటాం, నెయ్యి లేకుండా నెయ్యి చూపించిన ఉన్నారు. అది చాలా బాధాకరం. ఇవన్నీ కూడా విచారణ జరుగుతూ ఉంటే ఒక భాగంగా అసలు సిట్టు అధికారులు కానివ్వండి, ఎక్కడ సరే ఎంతసేపు అయినా సరే కింద స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులనే ఎంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళే ఇబ్బంది పెడుతున్న సమాచారం ఉంది. కానీ అసలు దొంగ ఎక్కడా? మాజీ టీటీడీ ఈఓ, ఆయనే చైర్మన్, ఆయనే ఈఓ, అన్ని శాఖలకు టీటీడీలు అన్ని శాఖలకు ఆయనే అధికారి, ఆయనే ధర్మారెడ్డి. ధర్మారెడ్డి ఎక్కడ ఇష్యూలో? సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా అయితే అన్ని శాఖల మంత్రిగా ఉంటాడో అదేవిధంగా ధర్మారెడ్డి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో
ఆయనే సంస్కృత విద్యాపీఠంకి వైస్ ఛాన్సలర్, ఆయుర్వేదిక్ కాలేజీకి, మెడికల్ కాలేజీకి, టీటీడీ ఈఓ, టీటీడీ జేఈఓ, టీటీడీ అటెండర్ కూడా ఆయనే విఐపీలు వస్తే, ఎస్విబిసి పరకామణి కూడా దాంట్లో ఆయనే పరకామణి కూడా సూపర్ ఎట్లా వ్యవహరిస్తాడు. ఇంకోరికి ఎవరికి ఆయన అధికారం ఇవ్వాల. టీటీడీలో పరిస్థితి ఎలా ఉందంటే వాస్తవం కొన్ని విషయాలు చెప్పుకోవాలి మనం. లడ్డు విషయంలో ముందు లడ్డు విషయం మాట్లాడదాం. ఆ రోజు పర్చేజ్ కమిటీ, మార్కెటింగ్ కమిటీకి ఎవరైతే టీటీడీ పాలక మండలి సభ్యులు ఉన్నారు, పాలక మండలి సభ్యుల్ని ఇద్దరిద్దరిని ఒక భాగానికి వేస్తారు. ఒకరిని విద్యా భాగం అని, ఇంకొకరు స్పోర్ట్స్ అని, ఇంకొకరు లడ్డు ప్రసాదం అని, ఇంకొకరు ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని వేస్తారు కాలేజీలకి. ఇలా ఆ రోజు ఆ 4-5 ఏళ్ళు టీటీడీ పాలక మండలి సభ్యులు ఎవరైతే ఇందులో ఉన్నారు వాళ్ళని విచారించాలి. ఉద్యోగస్తులు ఏం చేస్తారు పాపం, వాళ్ళకేం తెలుసు? ఉద్యోగస్తులు ఎవరు చెప్తే భయపడి ఎవరు చెప్తే చేస్తారు. ఉద్యోగస్తులకు ఏం తెలుసు? అసలు వాళ్ళు చెప్తే చేస్తారు, చేయకపోతే ఉద్యోగం దొరికేస్తారు. లేకపోతే తిరుమలలో సీఏ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని, ఆయన చెప్పి జైల్లో పెడతారు, 4-5 కేసులు పెడతారు. జరిగింది అందరికి తెలిసినే కదా. నేను కూడా బాధితున్నే కదా. నేను ధర్మాలు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అంతా నాకు నోటీసులు వచ్చేది, నన్ను పిలిపించేది కొండకి. కొండ మిస్ అయితే నగిరి, నగిరి మిస్ అయితే చిత్తూరు, చిత్తూరు మిస్ అయితే పుత్తూరు, ఏడో చోట తగ్గిస్తారు. ఇదిలో అదే పనులు ఉంటారు. నేను కాబట్టి తట్టుకున్నా, మొండి నా కొడుకు. ఉద్యోగస్తులు తట్టుకుంటారా పాపం? ఎంతమంది ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టలే మీరు? ఈరోజు కూడా ఒక బాధ ఏమంటే టీటీడీలో ఇంకా ధర్మారెడ్డి గ్యాంగే ఉంది. నేనేమంటున్నామంటే ధర్మారెడ్డి గ్యాంగ్ హటావో, టీటీడీ బచావో. ఇది వాస్తవం. ఈరోజు కూడా కొన్ని విభాగాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని శాఖలో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళందరిలో కూడా ధర్మారెడ్డి మనుషులు కాబట్టి ధర్మారెడ్డి కాపాడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి మనం మాట్లాడుతూ లిక్కర్లు స్కామ్ విషయంలో నేను సంతకం పెట్టలేదు అన్నాడు. ఓకే, నువ్వు సంతకం పెట్టలా, కానీ ఫైనల్ లబ్ధిదారుడు పొందింది నువ్వే కదా. చివరికి మొత్తం చేరింది నీ ఖజానాకే కదా. ఇక్కడ అంతే. టీటీడీ కస్టోడియన్ ఎవరు? ధర్మారెడ్డి. అమరావతి రాజధాని తుళ్లూరులో మహిళలు నిరసన ర్యాలీ నిర్వహించారు. సాక్షి ఛానల్ తో పాటు కృష్ణంరాజ్ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. కృష్ణంరాజ్ అమరావతి మహిళలపై అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కృష్ణంరాజ్ తో పాటు సాక్షి ప్రతినిధి కొమ్మనేని చిత్రపటాలను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. సాక్షి ఛానల్ యజమాని భారత గారు క్షమాపణ చెప్పాలి వెంటనే. అమరావతి మహిళలకు భారత గారు క్షమాపణ చెప్పాలి వెంటనే. మూసివేయాలి మహిళలను వేసిలుగా చిత్రీకరించే సాక్షి ఛానల్ ని. మూసివేయాలి మహిళలను వేసిలుగా చిత్రీకరించే సాక్షి ఛానల్ ని. మూసివేయాలి. సాక్షి ఛానల్ సాక్షి ఛానల్ రంగారెడ్డి జిల్లా మైలర్ దేవునపల్లి పోలీస్ స్టేషన్ పరిధి మధుబన్ కాలనీలో దారుణం జరిగింది. జుబేదా బేగం అనే మహిళను సలీం అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘర్షణ పడుతున్న భార్యాభర్తలకు సర్ది చెప్పేందుకు జుబేదా వెళ్ళింది. దీంతో సలీం మాకే నీతులు చెప్తావా అంటూ కోపాద్రికుడయ్యాడు. ఇంట్లో ఉన్న కత్తితో జుబేదాపై దాడి చేశాడు. దాంతో జుబేదా తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. कुछ भी नहीं, ऐसे झगड़ा कर रहे थे उन्होंने। तो कौन हमारा दो मेरे को कर रहे थे। कौन करे? हमारे घर वाले दो। फिर क्या नाम है? सलीम। आपका नाम क्या है? रेशमा। बोलो। तो हमारी बच्ची बोली तुम गाँव तरफ चल जाओ और हमारे घर को नको बोलने से फिर बच्ची पैसे दी उनको, निकल गए उन्होंने भी बाहर। मैं भी निकल गई, मैं पूरा काटे दान के वहाँ तक चले गई थी ट्रेन से जाना बोल के। फिर मैं उधर चले गई, उन्होंने इधर से आए, आके फिर बच्ची मार्केट लाने जा रही थी कहते,
वो आई कि क्या करी कि अब उन्होंने उधर जाके इधर फिर बच्ची आई करी, फिर बच्ची दूसरों के फ़ोन से लगी, मुझे फ़ोन 2-4 बार लगी, मैं उठाई नहीं अब मेरा में जारी बोलती। फिर बाद में से देख लगाई तो रंग नंबर है बोले, वो बच्ची लगी थी अभी कहाँ चली गई कि बोले, तो मैं अब कुछ झगड़ा करे क्या है कि बोल के मैं वापस आई। आने के बाद भी यहाँ पे उन्होंने बोले वो बाजू वाले तुम्हारे हस्बैंड उनको चाकू से मारे। औरत का नाम क्या है? वो नसरीन बाजी बोलते हैं। किनको मारे तुम्हारा मर्द? वो उनको बाजू उनका नाम क्या है? उनका क्या है कि नहीं मालूम। जुबेदा बोलो ऐसा नहीं मालूम ना नाम। चाक से मारे तो क्या हुआ? नीचे गिर गया, क्या हुआ उसको? नहीं मैं नहीं थी जब मारे हाँ झगड़ा। నిన్న రాత్రి అందాజ 7:30 గంటలకు మైలాదోపల్లి పిఎస్ లిమిట్స్లో ఉన్నటువంటి మధువన్ కాలనీలో కత్తిపోటు జరిగిందనే సమాచారంపై వెళ్ళినాము. జుబేదా బేగం అనే వ్యక్తి ఆమెకు పక్కనున్నటువంటి వాళ్ళ తండ్రి మహారాష్ట్ర నుంచి వచ్చి భార్యాభర్తలు గొడవ పడుతున్న క్రమంలో ఈ జుబేదా బేగం ఎందుకు గొడవ పడుతున్నారని చెప్పి వెళ్ళి అడిగినందుకు కూరగాయలు కోసే కత్తిని తీసుకొని ఆమెను పొడవడం జరిగింది. ఇమ్మీడియట్ ఆమెను ఉస్మానియా హాస్పిటల్ తరలించినారు. 307 అటెంప్ట్ మర్డర్ కేసు కట్టి పరిశోధన అనంతరము నిందితుడైనటువంటి సలీంను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని ఈరోజు రిమాండ్ చేసి కోర్టులో హాజరుపరుస్తాం. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి స్వామివారి సేవలో పాల్గొన్న తమిళ సినీ హీరోయిన్ వరలక్ష్మి ఆలయానికి చేరుకున్న ఆమె రాహుకేతు పూజ నిర్వహించారు. అనంతరం శ్రీకాళహస్తి శ్రీ జ్ఞాన ప్రసన్నాంబిక దేవి సమేత శ్రీకాళహస్తి విశ్వస్వామి వారి సేవలో పాల్గొన్నారు. వీరికి అధికారులు సాధారణ స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సింహాచలం శ్రీ వరలక్ష్మి నరసింహస్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శనివారం పబ్లిక్ హాలిడే కావడంతో భక్తులు పోటెత్తారు. క్యూ కాంప్లెక్స్లో భక్తులను మజ్జిగ వాటర్ బిస్కెట్ ప్యాకెట్లు సప్లై చేస్తున్నారు. భారీగా భక్తులు రావడంతో అంతరాయగం దర్శనాలు నిలిపివేసిన ఆలయ అధికారులు సామాన్య భక్తులకు పెద్ద పీఠం వేస్తున్నారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పద్మారెడ్డి హఠాత్ మరణం ఆయన కుటుంబ సభ్యులకు తీరని లోటు. బీజేపీ నేత కుటుంబ సభ్యులను పరామర్శించిన త్రిపుర గవర్నర్. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోగి బంధువుల ఆందోళన. ఆసుపత్రి అపరిశుభ్రతపై సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేసిన బాధితులు. మెయినాబాద్ మండలం ఎన్కేపల్లి భూ సేకరణ బాధితులను ఆందోళన. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలన్న బీఆర్ఎస్ నేతలు.
వ్యవసాయం లాభసాటి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.